నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఈ కురువీరులు యదువీరుడైనటువంటి సాంబుణ్ణి బంధించి తీసుకుని వెళ్ళారు. అలాగే తమ కన్య అయినటువంటి లక్ష్మణను కూడా. ఆ విషయం నారదుని ద్వారా తెలుసుకుని యదువీరులు కౌరవులతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉంటే బలరాముడు నేనే వెళ్ళి మాట్లాడి వస్తానని వెళ్ళాడు హస్తినా పట్టడానికి. ముందు కురువీరులు బలరాముడిని చక్కగా స్వాగతం పలికి సత్కరించారు. కానీ బలరాముడు చెప్పినటువంటి విషయాన్ని విన్న తరువాత సాంబుణ్ణి మాకు అప్పజెప్పవలసింది, మీరు అక్రమంగా అతన్ని యుద్ధంలో బంధించారు అని బలరాముడు చెప్పేసరికి ఈ కౌరవులకు రోషం పొడుచుకొచ్చి అర్హత లేని వాళ్ళందరూ మా నెత్తికెక్కుతున్నారు, ఈ యదువీరులు మా ముందు ఎంత అని బలరాముని ఎదుటనే ఈ యదువీరుల్ని తిరస్కరిస్తూ మాట్లాడటం మొదలెట్టారు. అలం యదూనాం నరదేవలాంఛనై దాతు ప్రతీపై ఫణినామివామృతం ఏస్మ ప్రసాదోపచితా హి యాదవాః ఆజ్ఞాపయంత్యద్య గతత్రపా బత. వీరిని మనతో సమానంగా మర్యాద చేయటం అనేది పాముకి పాలు పోసినట్లే ఉన్నది. ఈ యదువీరులు కృతజ్ఞత లేని వాళ్ళు, కృతఘ్నులు. ఎవరైతే రాజ్యాన్ని పరిపాలించుకోమని అనుగ్రహించారో వాళ్ళకే వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, మన నెత్తికెక్కుతూ ఉన్నారు. అందువల్ల ఈనాటి నుంచి ఈ యదువంశీయులందరికీ ఉన్నటువంటి రాజోచితమైన లాంఛనాలన్నీ మనం రద్దు చేసేద్దాం. ఎందువల్ల అంటే మన మాట వీళ్ళు వింటలేదు. రాజ్యాధికారం పొందారు వీళ్ళు, అయినా వీళ్ళకి సిగ్గు లేదు. మన అనుగ్రహంతో పైకొచ్చినటువంటి వాళ్ళు భయం లేకుండా విర్రవీగి మననే శాసిస్తున్నారుగా అని ఈ కౌరవులు మాట్లాడుతున్నారు బలరామునితో. కథమింద్రోపి కురుభిః భీష్మద్రోణార్జునాదిభిః అదత్తమవరుంధీత సింహగ్రస్తమివోరణః. కురువంశీయులైనటువంటి ఈ భీష్ముడు, అర్జునుడు ఇత్యాదులందరూ గనక అనుగ్రహించకపోతే ఇంద్రుడు కూడా మాట్లాడటానికి వీల్లేదు. ఇంద్రుడు కూడా ఏదన్నా అనుభవించాలన్నా, ఏ పని చెయ్యాలన్నా మా యొక్క అనుమతి కావలసిందే. ఇంద్రోపి, మేమివ్వకుండా మా దగ్గర నుంచి తీసుకోలేడు ఇంద్రుడైనా. అదత్తమవరుంధీత సింహగ్రస్తమివోరణ. సింహం దగ్గరున్నటువంటి పదార్థాన్ని చిన్న గొర్రెపిల్ల తీసుకోగలదా? అంటే ఇక్కడ అర్థమేమిటి? ఈ కౌరవులంతానేమో సింహం లాంటి వాళ్ళు, ఈ యదువంశీయులంతానేమో గొర్రెల్లాంటి వాళ్ళు అని అవమానిస్తున్నారు ఈ కౌరవ వీరులు. ఉగ్రసేనుడు మాకు రాజేమిటి, ఆయన ఆజ్ఞాపిస్తే మేమెందుకు చెయ్యాలి, మా అనుగ్రహం లేకపోతే అసలు ఉగ్రసేనుడు రాజే కాలేడు, ఇంద్రుడు కూడా మా అనుమతి లేకుండా ఏమీ తీసుకోలేడు కదా. శ్రీ సుక ఉవాచ జన్మబంధు శ్రియోన్నద్ధమదాస్తే భరతర్షభ ఆశ్రావ్య రామం దుర్వాత్యమసభ్యాః పురమావిశన్. ఈ విధంగా మంచి వంశంలో పుట్టాము, అలాగే గొప్ప బాంధవ్యాలు కలిగినటువంటి వాళ్ళము, మా పరివారం పెద్దది, మా దగ్గరున్న సంపదలు చాలా ఉన్నాయి అని మదించి మత్తెక్కి మాట్లాడి ఆ కౌరవులందరూ బలరామునితో ఏవైతే మాట్లాడకూడదో అలాంటి దుర్భాషలన్నీ మాట్లాడి ఆయన్ని పట్టించుకోకుండా పట్టణంలో ప్రవేశించారు, హస్తినా పట్టణంలో. దృష్ట్వా కురూణాం దౌశీల్యం శ్రుత్వా వాచ్యాని చాచ్యుతః అవోచత్ కోపసంరబ్ధో దుష్ప్రేక్ష్య ప్రహసన్ముహు. ఆ విధంగా
హస్తినాపట్టణంలో ప్రవేశించడానికి సిద్ధమైనటువంటి ఆ కౌరవులను చూచి బలరాముడు వాళ్ళ యొక్క దుష్టమైన స్వభావాన్ని చూచి, మాట్లాడకూడని మాటలు మాట్లాడిన వాళ్ళ సాహసాన్ని చూచి కోపంతో కూడినటువంటి వాడై కళ్ళు ఎరుపెక్కి చూడడానికి వీల్లేనటువంటి భయంకరమైనటువంటి కోపంతో కూడినటువంటి నవ్వుతో పరాక్రమ సంపన్నమైనటువంటి ఒక చక్కటి నవ్వుతో వీరత్వంతో ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. నూనం నానా మదోన్నత్థా శాంతిం నేచ్ఛంత్యసాధవ. మదంతో కూడినటువంటి వారు శాంతిని ఎందుకు కోరుకుంటారు? యదువంశీయులకు కురువంశీయులకు యుద్ధం జరగకూడదు, వీళ్ళిద్దరూ స్నేహ సంబంధంతో ఉండాలి, రెండు వంశాలనేటువంటి కోరికతో నేను వచ్చాను, కానీ చేతగాక కాదు. మీలాంటి వాళ్ళకి శాంతి వచనాలు ఎందుకు ఇష్టమవుతాయి? మీలాంటి వాళ్ళు శాంతిని పొందాలంటే చేయవలసిన పనేమిటో తెలుసా? దండమే. బడిత పూజ చేస్తే గాని మీరు శాంతి కాముకులు కారు. తేషాం హి ప్రశమో దండ పశూనాం లగుడో యథ. పశువుల్ని కర్రతో కొడితే తప్ప అవి వరుస క్రమంలో నడవు. అదేవిధంగా మీరు కూడా వినయాన్ని పొందాలంటే, కోపాన్ని మర్చిపోయి శాంతి మార్గంలోకి రావాలంటే మంచి మాటలు పనికిరావు. మిమ్మల్ని కూడా పశువుల్ని దండించినట్టు దండించాలి. నేను శాంతి కోరుతున్నానని మేమంతా అసమర్థులమని భావిస్తున్నారే, మీరు చూపిస్తాను చూడండి నా పరాక్రమం అంటున్నారు బలరాముల వారు. అహో యదూన్ సుసంరబ్ధాన్ కృష్ణంచ కుపితం శనైః సాంత్వయిత్వాహమేతేషాం శమమిచ్చన్ ఇహాగతః. ఆహా, యదువీరుడైనటువంటి కృష్ణుడు చెప్పాడు, అన్నయ్య యుద్ధానికి వెడదాము, కౌరవులతో యుద్ధం చేద్దాం, మన పిల్లవాడు సాంబుణ్ణి అతడు వరించినటువంటి కన్యకామణితో సహా మనం తెచ్చేద్దాం, యుద్ధం చేసని చెబితే కృష్ణుడి మాటలు వినకుండా శాంతి కాముకుండా మంచి మాటలు చెప్పాలని ఎంత దూరం వచ్చాను. లేకపోతే యదువీరులందరూ మీతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఓదార్చి నేను మంచి మాటలతో మిమ్మల్ని మంచి మార్గంలోకి తెద్దామని ప్రయత్నించా, కానీ అది కుదిరేటట్టు లేదుగా. తయిమే మందమతయః కలహాభిరతాః కలాః తమ్మామవజ్ఞాయముహు దుర్భాషాన్ మానినో బ్రువన్. వీళ్ళంతా మందమతులు, మందబుద్ధులు, బుద్ధిహీనులు, ఎప్పుడు యుద్ధం చేయటానికి కోరిక కలిగినటువంటి యుద్ధోన్మాదులు తప్ప శాంతి కాముకులు కాదు ఈ కౌరవులు. నన్నే అవమానించి తిరస్కరించి చిన్నచూపు చూశారు, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు, దురభిమానులై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. నోగ్రసేన కిల విభు భోజవృష్ణ్యంధకేశ్వర శక్రాదయో లోకపాలాః యస్యాదేశానువర్తినః. ఏమిటేమిటి? యదువంశానికే రాజైనటువంటి ఉగ్రసేన మహారాజు రాజే కాదా? ఆయన సామాన్యుడా? భోజులు, వృష్ణివంశీయులు, అంధకులు వీళ్ళందరికీ అతడే కదా పతి. ఇంద్రుడు మొదలైన లోకపాలకులు కూడా ఆయన మాట వింటారు. ఎందువల్లంటే ఉగ్రసేనుల వారికి రక్షణగా మేమున్నాం. పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడే ఉన్నాడు ఉగ్రసేనుల వారికి విధేయుడై. సుధర్మాక్రమ్యతే ఏన పారిజాతో అమరాంఘ్రిపః ఆనీయ భుజ్యతే సోసౌ నకిల అధ్యాసనార్హణః. స్వర్గంలో ఉండేటువంటి పారిజాత వృక్షాన్ని కృష్ణుడు తీసుకొచ్చి ద్వారకలో పెట్టాడు. అంతేకాదు దేవసభ అయినటువంటి సుధర్మ కూడా ఇప్పుడు కృష్ణుని యొక్క చక్కని పరిపాలనలోనే, కృష్ణుని యొక్క సంరక్షణలోనే ఉంది. అటువంటి సభలో ఉగ్రసేన మహారాజు మా వంటి వీరుల యొక్క సమక్షంలో ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ యదువీరుడైనటువంటి ఉగ్రసేన మహారాజు అంటే మీకు లెక్క లేకుండా పోయిందా? ఏమనుకుంటున్నారు మీరు? ఆ శ్రీకృష్ణుణ్ణి దేవతలందరూ ఆరాధిస్తారు. వారే స్వయంగా ఆ కల్పవృక్షాన్ని ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మకు. శ్రీకృష్ణుడంటే ఎవరు? యస్య పాద యుగం సాక్షాత్ శ్రీరూపాస్తే అఖిలేశ్వరి సనార్హతి కిల శ్రీశో నరదేవ పరిచ్ఛదాన్. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే ఆ శ్రీకృష్ణస్వామి, శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణస్వామి యొక్క చరణసేవ చేస్తూ ఉంటుంది. అలా లక్ష్మీదేవి చేత సేవింపబడేటువంటి భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుడు రాయ సంబంధమైనటువంటి అలంకారములు,
యుద్ధవీరులు ధరించేటువంటి కవచాదులు అస్త్రశస్త్రాలు ధరించడానికి అనర్హుడా? అతనికన్నా మీరు గొప్పవారా శ్రీకృష్ణుని కన్నా? శ్రీకృష్ణుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నారా? ఎలాంటి వాడు శ్రీకృష్ణుడు? యస్యాంఘ్రి పంకజరజో అఖిల లోకపాలై మౌళ్యుత్తమై ధృతముపాసిత తీర్థం బ్రహ్మా భవోహమపి యస్య కళాః కళాయాః శ్రీశ్చోద్వహేమ చిరమస్య నృపాసనంక్వా. సమస్తమైన లోకపాలకులు కూడా శ్రీకృష్ణస్వామి పాదధూళిని శిరస్సును ధరిస్తారు. అది శ్రీకృష్ణస్వామి యొక్క ఔన్నత్యం. సమస్తమైనటువంటి తీర్థాలు సేవించి పుణ్యం సంపాదించుకుంటున్నాం అనుకుంటాం. సమస్త తీర్థములకు పవిత్రతను చేకూర్చేటువంటి తీర్థములకే తీర్థముల వంటి వాడెవరంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. దేవతలందరూ తమ కిరీటముల మీద స్వామి పాదాలను చక్కగా ధరించి నమస్కరిస్తూ ఉంటారు. బ్రహ్మగారు, పరమేశ్వరుడు, నేను కూడా అన్నగారిగా ఈ జన్మలో అన్నగారినైనటువంటి నేను కూడా ఆయనను సేవించేటువంటి వాడినే. అటువంటి గొప్పవాడైన నిరంతరము లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి విష్ణువంశ సంభూతుడైనటువంటి ఆ శ్రీకృష్ణునకు, దేవతలచే సేవింపబడే ఆ పరమాత్మకు ఈ రాజాసనం ఒక లెక్క. రాజాభరణాలు, కవచాలు, ఆయుధాలు ఇవన్నీ ఏమాత్రం పనికొస్తాయి అజ్ఞానులారా? భుంజతే కురుభిర్దత్తం భూఖండం వృష్ణయః కిల ఉపానః కిల వయం స్వయంతు కురవశిరః. ఏమేమిటి? ఈ భూఖండాన్ని ఈ కురువంశీయులు మాకిస్తే మేం పరిపాలన చేస్తూ ఉన్నామా? మీరేమో శిరస్సు వంటి వారు, మేమేమో పాదరక్షల్లాంటి వాళ్ళమని మీరు సంబోధన చేసి మమ్మల్ని అవమానిస్తారా? చూద్దాం మీ శక్తి ఎటువంటిదో. అహో మత్తానామివ మానినాం అసంబద్ధాః గిరోరూక్షాః కస్సహేతానుశాసిత. ఇది మీ తప్పు కాదు. బాగా ఐశ్వర్యంతో మదించి అహంకారులైపోయి ఉన్నారు కదా మీరు. దురభిమానంతో పిచ్చెక్కిన వాళ్ళలాగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఉన్మత్తులై ఉన్నారు. ఐశ్వర్య అధికార మద మత్తులై ప్రవర్తిస్తూ ఉన్నారు. అందువల్లనే ఏమాత్రము సంబంధం లేని కఠినమైన, తీవ్రమైన, జుగుప్సతో కూడినటువంటి నికృష్టమైనటువంటి మాటలన్నీ మాట్లాడారు. ఎవరు సహిస్తారా అవన్నీ? మా బోటి వారి దగ్గర మీ చపలత్వం. అద్య నిష్కౌరవీం పృథ్వీం కరిష్యామీత్యమర్షితః గృహీత్వా హలముత్తస్థౌ దహన్నివ జగత్రయం. ఈ క్షణమే కౌరవులు అనే శబ్దమే లేకుండా ఈ భూమిని నేను చేస్తాను, కౌరవులు అనేవాళ్ళు ఈ భూమి మీద లేకుండా చేస్తాను చూడండి అని కోపించినటువంటి ఆ బలరాముడు వెంటనే తన దగ్గర తన ఆయుధమైనటువంటి హలమును, నాగలిని ఒక్కసారి పట్టుకున్నాడు. ముల్లోకాలను దహించేటువంటి ఉగ్రమైన రూపంతో కౌరవుల పాలిటి మృత్యువులాగా భయంకరంగా కోపంతో కనిపిస్తున్నాడు బలరాముడు. బలవంతుడై తన ఆయుధమైనటువంటి నాగల్ని పట్టుకుని కురువంశీయులందరినీ లేకుండా చేస్తానన్నాడు. లాంగలాగ్రేణ నగరం ఉద్విదార్య గజాహ్వయం విచకర్ష సగంగాయాం ప్రహరిష్యన్నమర్షితః. నాగలి యొక్క కొనతో హస్తినాపట్టణం మొత్తాన్ని పైకి లేపటానికి ఒక్కసారి ఉద్యమించి నాగలిని భూమిలోకి చొప్పించి ఒక్కసారిగా హస్తినాపట్టణాన్ని అలా పైకి లేపాడు ఒక పక్క. విచకర్ష సగంగాయాం ప్రహరిష్యన్ అమర్షితః. సమూలంగా పెకలించి హస్తినాపట్టణాన్నే గంగలో ముంచేయడానికి నాగలిని భూమిలోకి దింపి ఆ హస్తినాపట్టణాన్ని ఒక్కసారి ఒక పక్క అలా పైకి లేపాడు. దక్షిణం పక్కకి అలా పైకి లేచింది ఆ నగరం. జలయానమివాఘూర్ణం గంగాయాం నగరం పతత్ ఆకృష్యమాణమాలోక్య కౌరవ జాత సంభ్రమా. అంతవరకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి కౌరవులంతా కూడా హస్తినాపట్టణం గంగలో మునిగిపోతోంది, నావలాగా తేలుతుందని ఎప్పుడైతే తెలుసుకున్నారో భయపడి జాత సంభ్రమా తత్తరపాటై బిత్తరపోయి తమేవ శరణం జగ్ముహు సకుటుంబా జిజీవిషవః. ఏదో రకంగా ప్రాణాలు దక్కితే చాలు అనే కోరికతో కౌరవులందరూ తమ పత్నులతో సహా
తమ కుటుంబీకులతో సహా వచ్చి వెంటనే బలరాముణ్ణి శరణు కోరుతున్నారు. అదేవిధంగా సుయోధనుని కుమార్తె అయినటువంటి కన్యక ఆ లక్ష్మణను కూడా తీసుకొచ్చారు. బంధించినటువంటి ఆ జాంబవతి కృష్ణుల పుత్రుడైనటువంటి సాంబుణ్ణి కూడా తీసుకుని వచ్చారు. రెండు చేతులు జోడించి బలరాముడికి నమస్కారం చేస్తూ ప్రార్థిస్తున్నారు. రామ రామాఖిలాధార ప్రభావం నవిదామతే. అయ్యో బలరామా, నీ బలాన్ని మేము అంచనా వేయలేకపోయాం, నీ ప్రభావం మాకు తెలియలేదయ్యా. మూఢానాం నఃకుబుద్ధీనాం క్షంతుమర్హస్యతిక్రమం. మూర్ఖత్వంతో అతిక్రమించి దుష్టమైనటువంటి బుద్ధితో చేయరాని పని చేశాం, ఆడకూడని మాటలు మాట్లాడాం కదా, మమ్మల్ని మేము చేసిన అపరాధాన్ని క్షమించవలసింది అని ఈ కౌరవులందరూ కుటుంబాలతో సహా వచ్చి నమస్కారం చేస్తున్నారు బలరామునికి. స్థిత్యుత్పత్త్యప్యయానాం త్వమేకో హేతు నిరాశ్రయః లోకాన్ క్రీడనకానీశ క్రీడతస్తే వదంతి. ఈ లోకమంతా నీకు ఆట వస్తువే కదా, ఈ జగత్తుని సృష్టించి నడిపించి లయం చేసేటువంటి వాడవు నీవే. నీ ఉనికికి వేరొకరి ఆధారంతో పని లేదు, నీవు స్వతంత్రుడవు. అంత గొప్పవాడవైన పరమాత్మస్వరూపుడవైన లోకములను ఆటలాడించేటువంటి నిన్ను అనరాని మాటలన్నావు, నీ పరాక్రమం తెలియక క్షమించు బలరామ. త్వమేవ మూర్ధ్నీదమనంతలీలయ భూమండలం బిభర్షి సహస్రమూర్ధన్ అంతే చయస్వాత్మనిరుద్ధ విశ్వ శేషే అద్వితీయ పరిశిష్యమాణః. ఓ స్వామి, నీవెవరో తెలుసా? 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషునవు. నీవే ఈ భూమిని అంతటినీ నీ పడగల మీద భరిస్తూ ఉన్నావు. సహస్రమూర్ధన బిభర్షి, 1000 శిరస్సులు కలిగినటువంటి వాడవై ఈ భూమి అంతటినీ కూడా లీలగా హేళగా భరించేటువంటి ఆదిశేషుని స్వరూపం నీవే అని మేము తెలుసుకున్నాము. నీయందే ఈ విశ్వమంతా ఉన్నది. ఈ విశ్వమంతా ప్రళయకాలంలో అంతమైనప్పుడు నీ ఒక్కడవే పరమాత్మవై చక్కగా నిలిచి ఉంటావు. అద్వితీయ, ఆదిశేషుని మీద శయనించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశ నీవే కదా, వేరొకరు లేకుండా నీవే నిలిచి ఉంటావు ప్రళయకాలంలో కూడా. అలాంటి పరమాత్మ స్వరూపుడవు నీవే అనంతా అని ఆదిశేషుని స్వరూపంగా భావించి ఆ బలరాముణ్ణి స్తుతించటం ప్రారంభించారు. కోపస్తే అఖిల శిక్షార్థం నద్వేషాత్ నచ మత్సరాత్ బిభ్రతో భగవన్ సత్వం స్థితిపాలన తత్పరః. నీ కోపం వచ్చింది, కానీ అది ఒకరి పట్ల ద్వేషంతోనో ఒకరి పట్ల ప్రేమతోనో కాదు. నీవు సమవర్తివి, నీకు అసూయ లేదు. తప్పు చేసేవాళ్ళని దారిలో పెట్టడం కోసమే నువ్వు అలా కోపాన్ని ప్రదర్శిస్తున్నావు తప్ప నీకు ఇష్టులని ఇష్టం లేని వాళ్ళని 2 వర్గాలు లేవయ్యా. నీవు ఈ లోకాన్నంతా సత్వగుణంతో పరిపాలన చేసేటువంటి పరమాత్ముడవు అని బలరాముణ్ణి స్తుతిస్తున్నారు కౌరవులు. నమస్తే సర్వభూతాత్మన్ సర్వశక్తిధరావ్యయ విశ్వకర్మన్ నమస్తే స్తుత్వాం వయం శరణంగతాః. సమస్తమైన ప్రాణులకు అంతర్యామివై ఉన్నటువంటి ఓ పరమాత్మ, సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి ఓ పరమాత్మ, ఈ విశ్వమునంతటిని నడిపించేటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారం అయ్యా, నిన్ను శరణు కోరుతున్నామన్నారు కౌరవులు. శ్రీ సుకౌవాచ, ఈ రకంగా బలరాముణ్ణి కౌరవులంతా బంధువులతో పాటు వచ్చి శరణు కోరితే, ఏవం ప్రపన్నై సంవిఘ్నై వేపమానాయనైర్బలః ప్రసాదిత సుప్రసన్నో మాభైష్ట ఇత్యభయం దదౌ. ఈ విధంగా శరణు కోరి భయపడుతూ వణికిపోతున్నటువంటి కౌరవులందరినీ చూచి బలరాముడు అభయాన్ని ఇచ్చాడు. మీరు భయపడద్దు అని ప్రసన్నుడై, ఎలా అయితే కోపడ్డాడో అదే విధంగా ప్రసన్నుడై వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీకు భయం లేదు, అభయం ఇస్తున్నాను, మీ హస్తినా పట్టణాన్ని గంగలో కలిపేయను, బాధపడకండి. దుర్యోధన పారిబర్హం కుంజరాన్ షష్టిహాయనాన్ దదౌ చ 12 శతాని అయుతాని తురంగమాన్. వెంటనే దుర్యోధనుడు బుద్ధి తెచ్చుకుని తన కుమార్తె అయినటువంటి లక్ష్మణను సాంబునితో పాటుగా చక్కగా ద్వారకా నగరానికి పంపిస్తూ కానుకలు పంపించాడు. ఏమిటవి అంటే
60 సంవత్సరాలు కలిగినటువంటి మంచి యవ్వనంలో ఉన్నటువంటి మదించిన ఏనుగులను, అదేవిధంగా దదౌచ 12 అని ఎన్నిచ్చాడంటే 1200 ఏనుగులు ఇచ్చాడు. అయుతాని తురంగమాన్ 10,000 గుర్రాలను కానుకగా ఇచ్చాడు. రథానాం 6 రౌక్మాణాం సూర్యవర్చసాం, సూర్యుని కాంతితో వెలిగిపోయేటువంటి చక్కని రథాలను ఇచ్చాడు. ఎన్నిచ్చాడు అంటే 6,000 రథాలు ఇచ్చాడు. 6,000 రథాలు సూర్యకాంతితో ప్రకాశిస్తున్నాయి. అవి ప్రతిగృహ్యతు తత్సర్వం. అంతేకాదు దాసీనాం నిష్కకంఠీనాం సహస్రం దుహితృవత్సల, మంచి ఆభరణాలు ధరించి ఉన్నటువంటి పరిచారికల్ని సేవ చేయటం కోసం తన కుమార్తెతో పాటు ద్వారకా నగరానికి పంపిస్తున్నాడు సుయోధనుడు. ఎంతమందిని అంటే 1000 మంది దాసీలు. వాళ్ళందరూ చక్కని బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారు. వాళ్ళందరూ తన కుమార్తె లక్ష్మణకు పరిచర్య చేయటం కోసం ప్రత్యేకంగా పంపిస్తున్నాడు. ప్రతిగృహ్యతు తత్సర్వం భగవాన్ సాత్వతర్షభ ససుత సృష ప్రాగాత్ సుహృద్భి అభినందిత. ఈ విధంగా సుయోధనుడు ఇచ్చినటువంటి కానుకలన్నింటినీ స్వీకరించినటువంటి యదువీరుడైనటువంటి బలరాముడు తన కుమారుడైన ఆ సాంబునితో, తన తమ్ముడి కుమారుడైనటువంటి సాంబునితో, అతని భార్య, అదేవిధంగా తనకి కోడలు వరసైనటువంటి సుయోధనుని కుమార్తె అయినటువంటి లక్ష్మణతో, వాళ్ళిద్దరితో కలిసినటువంటి వాడై స్నేహితులతో పొగడబడుతూ చక్కగా ద్వారకా పట్టణానికి బయలుదేరాడు. తతః ప్రవిష్ట స్వపురం హలాయుధః సమేత్య బంధూననురక్తచేతసః శశంస సర్వం యదుపుంగవానాం మధ్యే సభాయాం కురుషు స్వచేష్టితం. ఆ తరువాత ద్వారకా నగరంలో ప్రవేశించినటువంటి హలమే ఆయుధముగా కలిగినటువంటి ఆ బలరాముడు తన బంధువులందరినీ కలుసుకుని యదువీరులను ప్రేమతో పలకరించి వాళ్ళందరికీ చెప్పాడు హస్తినాపట్టణంలో జరిగినటువంటి విశేషాలు, వాళ్ళు చేసినటువంటి పనులు, బలరాముడు చేసినటువంటి ప్రతిఘటన, అవన్నీ సవివరంగా వర్ణించి చెప్పాడు. అద్యాపి చ పురం హ్యేతత్ సూచయద్రామ విక్రమం సమున్నతం దక్షిణతో గంగాయామనుదృశ్యతే. ఈనాటికి కూడా హస్తినాపట్టణం కొంచెం ఒక పక్కకి ఒరిగినట్లుగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ బలరాముడు కోపంతో తన నాగలితో దాన్ని పెకలించడానికి ప్రయత్నించాడు కాబట్టి అప్పుడు కదిలింది ఆ నగరం. ఈనాటికి హస్తినాపట్టణం అలా ఒరిగినట్లుగానే కొంత కనిపిస్తూ బలరాముని యొక్క పరాక్రమాన్ని ఈనాటికి మనకి తెలియజేస్తూ ఉన్నది. దక్షిణత, దక్షిణ భాగం వైపు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడితో మనం 68వ అధ్యాయం దశమస్కంధంలో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 69వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ సుక ఉవాచ నరకం నిహతం శ్రుత్వా తథోద్వాహంచయోషితాం కృష్ణే నైకేన బహ్వీనాం తద్దిదృక్షుస్మ నారద. ఆ తరువాత మరొక విశేషమైనటువంటి సన్నివేశాన్ని పరీక్షిన్ మహారాజునకు సుఖయోగిందుల వారు చెబుతున్నారు. నారద మహర్షికి అనిపించింది కృష్ణుడు నరకాసురుని వధించి అతని చెరలో ఉన్నటువంటి 16,000 మంది కన్యకామణులందరినీ వరించారు. వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణుడే వివాహం ఆడారు కదా, అదిగాక అష్టమహిషులు. ఈ విధంగా వీరందరితో కృష్ణుడు ఏ విధంగా ఈ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, ఈ సంసార సాగరాన్ని ఎలా చక్కగా నడిపిస్తున్నాడో తెలుసుకోవాలి. ఎంత ఘటన సమర్థుడైనా కూడా ఇంత గొప్ప చక్కని కార్యాన్ని అందరినీ సమంగా చూడటం, ఒక్కడే ఎలా నడిపిస్తున్నాడో తెలుసుకోవాలి. తథోద్వాహంచయోషితాం కృష్ణే నైకేన బహ్వీనాం. అనేక మంది రాజకన్యకల్ని వివాహం చేసుకున్నాడు కృష్ణుడు ఆనాడు. తద్దిదృక్షు స్మ నారద. అది కళ్ళారా చూడాలని ఆ నారదుల వారు బయలుదేరి వచ్చారు ద్వారకా నగరానికి. చిత్రం బతైత దేకేన వపుషా యుగపత్ పృథక్ గృహేషు ద్యష్ట సాహస్రం స్త్రియ ఏక ఉదావహత్. విచిత్రం ఏమిటంటే ఒకే ఒక శ్రీకృష్ణుడు 16,000 మందిగా మారి 16,000 మంది భార్యలకు ఏ లోటు రాకుండా అందరినీ సమానంగా అన్ని సమయాల్లోనూ చక్కగా ఆనందింపజేస్తూ ఉన్నాడు దక్షిణ నాయకుడై. అది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఇది ఎట్లా సాధ్యమవుతోంది?
ఇత్యుత్సుకో ద్వారవతీం దేవర్షి ద్రష్టుమాగమతు. ఈ విచిత్రం ఏదో నేను తెలుసుకోవలసిందే, ఆ శ్రీకృష్ణుని మహిమ నేను కళ్ళారా చూడాల్సిందే అని చమత్కారంగా నారద మహర్షి అన్ని లోకాలు సంచరిస్తూ ఉంటారు, అలా బయలుదేరి ద్వారకా నగరానికి వచ్చారు. పుష్పితోపవనారామద్విజాళి కులనాదితాం. ఎలా ఉంది ఆ ద్వారకా నగరం అంటే, చక్కగా వికసించినటువంటి కలువలు, ఇతరమైనటువంటి పుష్పాలు కలిగి తుమ్మెదల యొక్క ఝంకారంతో అనేక రకములైన దివ్యమైనటువంటి వృక్ష సంపదతో అలరారుతూ ఉన్నది ఆ ద్వారకా నగరం. చక్కని ఉద్యానవనంతో ప్రకాశిస్తూ ఉంది. అలాంటి నగరానికి వచ్చారు. ఉత్ఫుల్లేందీవరాం భోజ కల్హార కుముదోత్పలై చురితేషు సరస్సూచై కూజితాం హంససారకై. అందమైన సరస్సులు, వాటి యందు చక్కని పుష్పాలు అవన్నీ వికసించున్నాయి. అంతేకాకుండా సరస్సులో ఉండేటువంటి నీరు ఎలా ఉన్నది అంటే స్వచ్ఛంగా, ప్రశాంతంగా, ప్రసన్న గంభీరంగా ఉంది ఆ నీరంతా కూడా. నీటి పక్షులైనటువంటి హంసలు, సారస పక్షులు, నీటిలో ఉండే పక్షులన్నీ కిలకిలా రావాలతో శబ్దాలు చేస్తూ ఆనందంగా విహరిస్తూ ఉన్నాయి. ఆ ద్వారకా నగరం అంతా ప్రశాంతంగా ఉన్నది. అటువంటి సందర్భంలో నారదుల వారు శ్రీకృష్ణుని లీలను కళ్ళారా చూద్దామని ద్వారకా నగరంలో ప్రవేశించారు. ప్రాసాద లక్ష్మైర్నవభిః జుష్టాం స్ఫాటిక రాజతైః మహామరకత ప్రఖ్యైః స్వర్ణరత్న పరిచ్ఛదైః. చక్కని ప్రాకారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాసాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశాన్ని అంటేటువంటి ఆకాశ హర్మ్యాలు కొత్తగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా స్ఫటికమణులతో అలంకరించబడి అద్దబడి ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడున్న అరుగులన్నీ కూడా మరకత మణులతో చక్కగా ఉన్నాయి. స్వర్ణరత్న పరిచ్ఛదై. ద్వారకా నగరంలో ఉన్న వస్తువులన్నీ కూడా రత్నాలు పొదిగినటువంటి బంగారంతో మిలమిలా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి రాజభవంతులన్నీ. అలాంటి ద్వారకా నగరంలో నారద మహర్షి ప్రవేశించారు. శ్రీకృష్ణ స్వామి యొక్క చక్కని దివ్య లీలా విశేషాల్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh